నేను వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేస్ అయితే అయిపోతుంది కదా. డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తుంటే వీడియోస్లో ఏం మాట్లాడాలి అనే ఆలోచన రాకుండా ఆటోమేటిక్గా మాటలు అనేవి తన్నుకొచ్చేస్తాయి. అని వీడియోస్ ఎడిట్ చేయడం కొంచెం గ్యాప్ వచ్చిందంటే చాలు వీడియోస్లో ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కాదు. వీడియోలో నువ్వు చూపించేది డ్రెస్సే కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. చూపించేది డ్రెస్సే అయినా దాని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కాలేదు, అందుకే ఆలోచిస్తున్నా. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నాకేమనిపిస్తే అదే మాట్లాడదాం అని చెప్పి వీడియోని స్టార్ట్ చేశా. ఈ డ్రెస్ ని నేను తీసుకొని ఒక 2 months ఏమో అవుతుంది. నేను ఇది రివ్యూ కోసం అని చెప్పే తీసుకున్నా. ఈ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ లో వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది, అసలు చాలా సాఫ్ట్ గా ఉంది. ఇంకా నాకైతే రిటర్న్ పెట్టాలి అనిపించలేదు, నేనే ఉంచేసుకున్నాను. ఈ టాప్ మీదకి మ్యాచ్ అయ్యే చున్నీ ప్యాంట్ ఉన్నాయి కానీ కొంచెం పాతవన్నమాట. సరే టాప్ కొత్తగా ఉంది కదా, ప్యాంటు చున్నీ కూడా కొత్తవి తీసుకుందామని షాప్ కు వెళ్తే వాళ్ళ షాప్ లో ఈ టాప్ కి మ్యాచింగ్ చున్నీ ప్యాంట్ అయితే లేదు, కానీ ఎల్లో కలర్ చున్నీ ప్యాంట్ బాగా మ్యాచ్ అయిందని నన్ను కన్విన్స్ చేసి అవైతే నాకు అంటగట్టేశారు. ఇకొచ్చాక ఆ ప్యాంట్ చున్నీతో ఈ టాప్ ని పేరప్ చేసి చూస్తే అసలు ఒకదానికి ఒకటి సంబంధమే లేదు. నాకు అప్పుడు అనిపించింది నాకు నచ్చింది నేను తీసుకోవాల్సింది, వాళ్ళు చెప్పిన దానికి అనవసరంగా కన్విన్స్ అయి తీసుకున్నాను, అస్సలు మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. ఇంకా చేసేదేమి లేక కొన్న కొత్త వాటిని పక్కన పెట్టి ఉన్న పాతి వాటితోనే ఈ టాప్ ని పేరప్ చేశాను. టాప్ లెంత్ అయితే చాలా ఎక్కువగా ఉంది. నేనైతే ఒక 4 inches ని ఫోల్డ్ చేశాను. హైట్ గా ఉన్న వాళ్ళకైనా సరే ఈ టాప్ బాగా సెట్ అయిపోతుంది. ఈ కాస్ట్ కి ఈ టాప్ చాలా వర్త్ అనిపించింది. లోపల కుట్లు కూడా మొత్తం ఓవర్లక్ చేసి అయితే ఉన్నాయన్నమాట. లైనింగ్ అయితే లేదు, ప్యూర్ కాటన్, సాఫ్ట్ గా ఉంది. ఇంకా కొంచెం లావుగా ఉండి పొట్టున్న అమ్మాయిలకైతే ఇలాంటి టాప్స్ తో పొట్ట అనేది కవర్ అవుతుంది. మీలో ఎవరికైనా ఈ టాప్ లింక్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న అఫిలియేట్ ని క్లిక్ చేసి తీసుకోండి. ఇన్స్టాలో అయితే లింక్ అని కామెంట్ చేయండి.